చిన్న విషయం సార్, మనకు ఇక్కడ విగ్రహం వస్తుంది సార్, ఎట్లు వీళ్ళ వరకు వస్తాయి సార్. ఎండింగ్ ట్రాఫిక్ అంతరాయం ఏమి ఉండదు, ఇబ్బంది మీరాకుమారి ఇంటికి వస్తానంటే మనకు ఫస్ట్ కలెక్టర్ గారి పర్మిషన్ క్లియర్ అయిన కన్నా మిగతా వీఐపీలతో నేను మనం పంపిస్తాం. అది రెండో ఇష్యూ మనం గవర్నమెంట్ చూసుకుంటుంది. మన గవర్నమెంట్ తరఫున మొత్తం మొత్తం బొమ్మలు పెట్టు, అన్ని అందరూ పెట్టు, అన్ని బొమ్మలు మనమందరం మాట్లాడుకొని మీడియా మిత్రుల ద్వారా అందరం కూర్చొని మాట్లాడుకుని తప్ప మేము ఏకపక్షం గురించి కొబ్బరిగా కొట్టడానికి రాలేదు. మా స్థలం ఏదైతే గత 25 సంవత్సరాలకి వెళ్ళి మా దేవుని పెట్టే స్థలాన్ని కలెక్టర్ గారికి చూపెట్టడానికి వచ్చినాం. ప్రభుత్వం నుంచి మీరు రిప్రజెంటేషన్ ప్రభుత్వ ప్రతినిధి గారు ప్రభుత్వ విప్ గారు వచ్చిన ఆ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్ళినా మీ గుజరాత్ పరంగా మీ పరంగా ఏదైనా కూడా మీతో నేను మాట్లాడతా, మీతో సంప్రదిస్తా, మేము ఒప్పించుకొని మేము పనిచేస్తాం. మిమ్మల్ని పరామతో వచ్చి వారానికి అయితే నెలకైతే 10 రోజులకైతే అనుకుంటా సంవత్సరాలకి స్థానిక ఉన్నటువంటి అంశాలు కూడా కార్యక్రమాన్ని తీసుకొని స్థానిక ఏ విషయంలో మన జయంతులను మాట్లాడిన మా సందర్భంగా పట్టణాల తరఫున జవాబు చెప్పాలి. ప్రభుత్వ పరంగా మాట్లాడినప్పుడు దానికి జవాబు అయితే చెప్పాలి. దానికోసం కలెక్టర్ గారు చేస్తే స్థలం గమనించారు. మీ ఇబ్బంది ఎందుకు చెప్పండి. అప్పుడే మేము జీవనంలో తెలుసుకున్నారు. మీరు చెప్పాలి, చెప్పండి. ఏ విగ్రహం అందరూ కలిసి చూడాలంటే ఏ విగ్రహాలు పెట్టారు శాఖలు ఉన్నారు సార్. ఇక్కడ అద్దంటే వాళ్ళు అక్కడ పెట్టుకుంటారు. ఇక్కడ ఏ బొమ్మలు అద్దు సార్, ఏ బొమ్మలు కలిసిమెలిసి ఉంటాం. వాళ్ళు ఇప్పుడు జీవన్ గారు కానీ, శేఖర్ అన్న కానీ, రాజేంద్ర అన్న, బడుగు రాజేంద్ర కానీ ఇప్పటికి మేము ఇక్కడ కులం కాదు మాకు ఈ బొమ్మ పెట్టి మళ్ళీ మమ్మల్ని అనవసరంగా దూరం చేస్తుంది. ధర్మపురి ఎమ్మెల్యేగా గవర్నమెంట్ కార్యకర్తలు ఈ మధ్యలో ఈ వివాదాన్ని సబ్సైడ్ చేయడానికి మాట్లాడుతున్నాను. ఈ విషయం ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నేను ప్రయత్నం 100% నేను ప్రయత్నం చేస్తాను. తొందరపడాల్సిన అవసరం ఎమోషన్ టక్కడక నేను చెప్పుడు వాళ్ళు చెప్పుడు ఇది కాదు. నువ్వెంత ఎమోషన్ వాళ్ళు కూడా అంత ఎమోషన్ ఉంటారు. వాళ్ళు 200 మంది రారా, అది ఇష్యూ కాదు కదా. పరిష్కారం చేయాలి. ఇష్యూ పై నాయకుడు అంటే పరిష్కారం చేయాలి. ప్రెస్ మాట్లాడడం అంత పరిష్కారం ఏమొస్తుంది. ఎవరికైనా కూడా కావద్దని ఎంత ఎమోషన్ ఉంటుంది, కావాలని కూడా అంత ఎమోషన్ ఉంటుంది. మనం దాన్ని పెంచద్దు. మీరు అందరూ కూర్చొని మీరు అందరూ ఆమోదం అయినప్పుడే
ఎమ్మెల్యే గారు ఎవరిని ఇబ్బంది పెట్టింది కాదు, వాళ్ళతో కూడా మీరు ఇద్దరు వాళ్ళతో కూడా మాట్లాడారు. ఎందుకంటే ఆవేశంతో నువ్వు ఒకటి మాట్లాడు, నేను ఒక మాట్లాడు, నువ్వు 10 మందితో మాట్లాడు, నేను 20 మంది తీసుకొని సమస్య కాదు. మనం పోతే మన పిల్లలు కూడా ఏమైతే ఒక్కసారి ఇంకా మన మధ్య గ్యాప్ వచ్చింది, అది ఎల్లకాలం గ్యాప్ ఇచ్చినాం. మనం నాయకునిగా పెద్ద మనిషి ఉన్నప్పుడు అందరిని కలిపి ముందు తీసుకుపెట్టేప్పుడే నాయకుడు అవుతుంది. దీన్ని నా ఉద్దేశం ఏంటంటే మా వాళ్ళతో కూడా కూర్చొని మాట్లాడతాను. సామరస్యంగా పోదాం అందరం, సామరస్యంగా మీరు కూడా ఒక మెట్టు దిగే విధంగా, వాళ్ళు ఒక మెట్టు దిగే విధంగా ఏ విధంగా చేద్దాం. ఇప్పుడు మా సమాజంలో దేవుడిని, నీ దేవుని నువ్వు పెట్టద్దంటూ ఊరుకుంటావా? పెద్దమ్మ గుడి కడతా అనుకుంటావా? కట్టద్దంటూ ఊరుకుంటావా? సరే, ఆ స్థలాన్ని పొందే విషయం స్థలం చేయాలి, ఏదున్నా కూడా అందరు మీ స్థానికంగా ఉన్నారు, మీరు మాట్లాడాలి. పెద్ద మనిషిగా మీరు చెప్తే నేను నడిపించే, నేను ప్రభుత్వ పరంగా ముందే వ్యక్తిని తప్ప గ్యాప్ ఇష్టం కాదు. ఇష్టం అంతకంటే కాదు. అన్ని కులాలు ఉన్నాయి ఇక్కడ. ఇంకెక్కడికన్నా మేము సపోర్ట్ చేస్తాం. విగ్రహం కమిటీ ఏర్పాటు చేస్తాం, బాబూజీ గారు కమిటీ ఏర్పాటు చేస్తాం. ఆ విగ్రహం కమిటీలో ఇతను సంప్రదిస్తాం, వాళ్ళకి చెప్తాం విగ్రహ కమిటీ ఏర్పాటు అనే విషయం. విగ్రహ కమిటీ ఏర్పాటు చేస్తాం. స్థలం అనేది మీరు నిర్ణయం చేసే విషయంలో కూడా మీరు ఎక్కడ స్థలం నిర్ణయం చేస్తారు? స్థానికులు ఇక్కడ జరిగింది, వాళ్ళు కాంగ్రెస్ ఉంటారు, వాళ్ళు బీజేపీ ఉంటారు, వాళ్ళు టీఆర్ఎస్ ఉంటారు. ఆ పార్టీల పక్కన పెట్టి కులదమ్ములే కలిసి ఉంటాడు. మీ తర్వాత మన పిల్లలతో కలిసి ఉంటాం. వాళ్ళకి అప్పచెప్తాం, వాళ్ళకి బాధ్యత వాళ్ళతో మీరు మాట్లాడినాక అంతేగాని గుర్తుపెట్టుకో, మనం ఏ వర్గాన్ని వ్యతిరేకంగా పరంగా ఏదున్నా కూడా నేను ఎందుకు వచ్చి మాట్లాడుతున్నా, మా దాంట్లో కుట్రానికి ఏంటి అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఏమంటారు? రేపు నా మాట ఒక మాట మనల్ని అంటారు. ఇందులో ఏం లేదు, గత 9 ఏళ్ళ నుంచి వాళ్ళు బంద్ చేసారు. ఎవరు బంద్ చేయలే? అరే వాళ్ళు బంద్ చేస్తే ఆ విషయం చెప్పాలి. బంద్ చేసిన నాయకుడు ఏం చెప్పాలి? మీ మంచిల ఇక్కడ విగ్రహం పెట్టమని చెప్పాలి. గతంలో పరిపాలకులు ఏం చెప్పిండు? మున్సిపల్ పర్మిషన్, మున్సిపల్ తీర్మానం ఎట్లా చేస్తారు? వ్యతిరేకించినప్పుడు వ్యతిరేకింపు నిన్న విషయం నీ మొత్తం వింటున్నా లేనా? అట్లా వ్యతిరేకించినప్పుడు ఏం చేయాలి? వ్యతిరేకించినప్పుడు ఆ వ్యతిరేకించిన అంశాన్ని పక్కకు పెట్టాలి. అబ్జెక్షన్ వచ్చినప్పుడు ఒక విషయం అబ్జెక్షన్ వస్తుంది, ఏం చేస్తాం అధికారి? ఇప్పుడు ఈ గంట పెడతాం, నిమిషం పెడతాం, విగ్రహం కొనుక్కొచ్చినా మేము పెడతాం, అది కాదు కదా. నేను ఏదన్నా కూడా నేను ప్రభుత్వం తరఫున నేను మాటిస్తున్నాను. అన్నదమ్ములా మీరు కూర్చోవాలి, మా ముఖ్య కంపెనీ అందరం కూర్చొని మాట్లాడుకుంటాం, ఏర్పాటు చేస్తాం. వాళ్ళు మీరు ఇక్కడ ఈ ప్రాంతానికి అందరం కూర్చొని మాట్లాడి చేద్దాం. అందరం ముందుకు పోదాం. ఏ విషయం కూడా మీ పండుగ మామూలుగా కానీ మా పండుగ జయంతి చేస్తాం సార్ ఇక్కడ ప్రతి ఎవ్రీ ఇయర్. విగ్రహం కోసం పెద్ద ప్రోగ్రామ్ వచ్చింది. మన బీజేపీ ఎంతమంది వచ్చినారు? మహిళలు కూడా వచ్చారు అక్కడ చూసుగా, మహిళలు కూడా వచ్చారు. కులానికి కాకుండా ఇక్కడ ఏ కులం కాకుండా 5 సంవత్సరాలకి వెళ్ళి ప్రాంతానికి సంబంధించిన జగిత్యాల జిల్లా అంటే పోరాటాల గడ్డ. ఇక్కడ దళిత వర్గానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన సామాజిక మాదిక వర్గానికి సంబంధించినటువంటి పూజ్య బాబు జగజీవన్ రావు గారి యొక్క కాన్స్టిట్యూషన్ విగ్రహాన్ని పెట్టడానికి గతంలో జగిత్యాల మున్సిపల్ పర్మిషన్ తీసుకోవడం, ఏకగ్రీవంగా తీర్మానాలు చేయడం, విగ్రహాన్ని పెట్టే ఒక ఆలోచన పరంగా అనేక సందర్భాల్లో కూడా ఎప్పుడు ఈ ఏప్రిల్ మాసం వచ్చినప్పుడు బాబు జయంతి రోజు మా కాంస్య విగ్రహం గురించి సంఘాల పరంగా ప్రభుత్వం దృష్టికి, ప్రభుత్వంలో పెద్దల దృష్టికి తీసుకొస్తాం. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి వచ్చారు గారి జయంతి రోజు ఇవన్నీ విషయాల్లో కూడా అనేక సందర్భాల్లో కూడా వాళ్ళు మాట్లాడినటువంటి ప్రతిపాదన విషయాన్ని కూడా మొన్న మేము ఈ జయంతి జరిగినప్పుడు మేము ప్రభుత్వం తరఫున వారికి మాటించాం. ఇక్కడ కుల సంఘాలందరూ పిలిపించి అందరూ ఆమోదంతో బాబు జగన్ విగ్రహాన్ని ఇక్కడ పెట్టడానికి మేము ఆలోచన పరంగా ఈరోజు కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేసి కలెక్టర్ గారు చూడడం జరిగింది. సరే, ఏ వర్గానికి గిట్ట ఇక్కడ పెట్టే విషయంలో ఏదైనా ఇబ్బంది ఉంటే వారితో కూడా మాట్లాడతాం. అందరూ ఆమోదంతోనే ప్రభుత్వ పరంగా, ప్రభుత్వం ప్రజాప్రతినిధిగా, ప్రభుత్వ విప్పుగా అందరూ ఆమోదంతో ముందుకు పోతాం తప్ప వేరే ఆలోచన లేదు. ఏదేమైనా బట్టి మా దళిత సంఘాలందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చి మనం అందరూ జిల్లా వ్యాప్తంగా వచ్చింది. ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారికి కూడా మరి వారు కూడా అడిగిన వెంటనే స్థలాన్ని విషయాన్ని రావడం జరిగింది. అందరూ ఏకాభిప్రాయంతో ఏ వర్గం వాళ్ళు ఇబ్బంది ఉన్నా వాళ్ళని కూడా ఇక్కడ సంఘాల పరంగా మీరు అందరూ మెప్పించినాక ఒక ప్రతిపాదన రిప్రజెంటేషన్ మన అఫీషియల్ మీరు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారు కానీ
అదేవిధంగా పెద్ద జీవన్ రెడ్డి అందరం కలిసి ఏకాభిప్రాయం ఒక రికమెండేషన్ గవర్నమెంట్ కలెక్టర్ ద్వారా పంపించి ప్రభుత్వం నుంచి ఆ ఏర్పాట్ల విషయం చూద్దాం. ఏదైతే మనం అందరం కూడా ఎన్నో సంవత్సరాల కింద ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో కూడా ప్రత్యేక జగిత్యాల జిల్లాకు మన బాబు జగజ్జీవన్ గారి కూతురు మీరా కుమారి గారు ఎందుకంటే మన తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి స్పీకర్గా ఉన్నది వారిని కానీ అదేవిధంగా బట్టి విక్రమార్క గారు కానీ దామోదర రాజు ముగ్గురిని కూడా వారి ప్రయత్నం చేద్దాం. దేవుడి దయతో గిట్ట పెద్ద ముఖ్యమంత్రి గారి యొక్క వారి యొక్క సలహా వారి యొక్క సహకారం కూడా తీసుకుంటాను నేను. ఎందుకంటే వారు వచ్చే విషయంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థల విషయంలో కూడా ముఖ్యంగా మీడియా మిత్రుల ద్వారా కలెక్టర్ గారి సమక్షంలో రిక్వెస్ట్ చేస్తున్నాను. మా సంఘాల పరంగా అందరూ కూడా పేరు పార్టీల కథంగా అందరూ అన్ని సంఘాల పరంగా అన్ని రాజకీయ పార్టీలు చేసే సంఘ నాయకులు అందరూ ఇక్కడికి వచ్చారు. ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కానీ అందరూ వచ్చారు. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైతే ఇప్పుడు కొంతమంది తమ్ముళ్ళు వచ్చారే మనల్ని అడిగిన విషయంలో కూడా వాళ్ళను మెప్పించి వాళ్ళను ఒప్పించి ఇష్యూను ముందుకు తీసుకోపోవాలి. అంత సామరస్యంగా ఈ ప్రాంతం అంతా పోవాలని చెప్పి మరొకసారి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.